9th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ నుంచి అండి ఫస్ట్ లెసన్ ద ఫన్ దే హ్యాడ్. సో ఈ లెసన్లో ఏముందో చూద్దాం. మ్యాగీ ఈవెన్ wrote about it that night in her diary. On the page headed 17th May 2157, she wrote, "Today Tommy found a real book." సో మ్యాగీ అనేటటువంటి అమ్మాయి ఆ రాత్రి తన డైరీలో ఒక బుక్ గురించి లేదా ఒక విషయం గురించి రాసిందని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఇట్ అంటే ఇక్కడ బుక్ అండి, మనం లెసన్లో డీటెయిల్గా వెళ్ళేటప్పుడు తెలుస్తుంది. సో అయితే దాని గురించి తన డైరీలో రాసిందనమాట. ఆ డైరీ 17th May 2157 అనే హెడ్డింగ్తో ఆ పేజీలో ఆ డేట్ వేసి రాయటం అనేది జరిగింది. సో ఆ డేట్లో ఉన్నటువంటి ఆ పేజీలో ఏం రాసిందంటే, ఈరోజు టామీకి నిజమైన పుస్తకం దొరికింది అని చెప్పేసి రాసింది. ఓకే, రైట్. ఇట్ వాజ్ అ వెరీ ఓల్డ్ బుక్. అది చాలా పాత పుస్తకం అంట. మ్యాగీస్ గ్రాండ్ ఫాదర్ వన్స్ సెడ్ దట్ వెన్ హీ వాజ్ అ లిటిల్ బాయ్. సో మ్యాగీస్ గ్రాండ్ ఫాదర్ చెప్పారనమాట. ఏమంది, మ్యాగీ వాళ్ళ తాతగారు చిన్నప్పుడు వాళ్ళ తాతగారు ఒకసారి చెప్పారనమాట. సో ఏంటి, దేని గురించి చెప్పాడు? దట్ దేర్ వాజ్ అ టైమ్ వెన్ ఆల్ స్టోరీస్ వర్ ప్రింటెడ్. ఒకప్పుడు అన్ని స్టోరీస్ కూడా కాగితం మీదే ముద్రించేవాళ్ళు అని చెప్పేసి చెప్పారనమాట. ఎందుకంటే ఈ స్టోరీ సెట్టింగ్ అంతా కూడా ఫ్యూచర్ అండి. 2157లో స్కూల్ ఎలా ఉంది, పిల్లలు ఎలా ఉన్నారు, ఎడ్యుకేషన్ ఎలా ఉంది అనేటటువంటిది. ఆ టైంలో అంతా కూడా డిజిటలైజ్డ్ అయిపోయి ఉంటుందన్నమాట. అంటే ఇలాగా. సో పిల్లలంతా కంప్యూటర్లో నేర్చుకోవటం, లెర్నింగ్ త్రూ కంప్యూటర్స్, అంతేకాకుండా వర్చువల్ క్లాస్ రూమ్స్ ఉండటం, వాళ్ళకి ఇంట్లోనే ఒక తరగతి గది, స్కూల్కి వెళ్ళే పని లేకుండా ఉండటం. సో టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఈ టెక్స్ట్ బుక్స్ అనమాట, మూవింగ్ టెక్స్ట్ అనమాట. టెక్స్ట్ బుక్ అనేది టెక్స్ట్ బుక్ మీద ఉన్నటువంటి లెటర్స్ అన్నీ కూడా వాటికవే సైడ్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ అని మూవ్ అయిపోతూ ఉండటం. రోబోటిక్ టీచర్స్ అందరూ కూడా అక్కడ పిల్లలకి టీచ్ చేయడం అనేటటువంటి జరిగేటటువంటి ఫ్యూచర్ సెట్టింగ్. సో మరి అలాంటప్పుడు అప్పుడు ఉన్నటువంటి పిల్లలకి బుక్స్ అనేవి ప్రింట్ చేసేవాళ్ళని, ప్రింటెడ్గా స్టోరీస్ ఉండేవని ఇవేమీ తెలియదు అనమాట. సో ఆ పిల్లలకి జరిగినటువంటి స్టోరీయే ఇది. అందువల్లనే మనకి లెసన్ ఇలా ఉందండి. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. అందుకే వాళ్ళకి ప్రింటెడ్ బుక్ అంటే అంత ఆశ్చర్యం, అంత ఫన్ అనమాట. సో నెక్స్ట్ అండి, తర్వాత ఏం జరిగిందో చూద్దాం. దే టర్న్ ద పేజెస్ విచ్ వర్ yellow and crinky, and it was awfully fun to read words that stood still instead of moving the way they were supposed to on a screen, you know అని చెప్పేసి అన్నారు. సో ఆ బుక్లో ఉన్న పేజెస్ ఎలా ఉన్నాయంట, ఎల్లోగా, క్రింకీగా ఉన్నాయి. క్రింకీ అంటే మెనీ ఫోల్డ్స్. ఒక పుస్తకాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటే మడతలు పడిపోతూ ఉంటాయండి కార్నర్స్ దగ్గర, అలా ఉంది. పేజెస్ ఎల్లో కలర్లోకి ఎప్పుడు టర్న్ అవుతాయి అంటే బాగా ఓల్డ్ బాగా పాతపడినటువంటి బుక్స్లో ఉన్నటువంటి పేజెస్ ఎల్లో కలర్లో ఉంటాయి. సో ఆ బుక్లో ఉన్నటువంటి పేజెస్ని తిప్పారనమాట. అయితే వాళ్ళు అనుకున్నట్టుగా లేకుండా ఆ బుక్లో ఉన్నటువంటి లెటర్స్ కదలకుండా అలాగే ఉన్నాయంట. వాళ్ళు ఎలా అనుకుని ఉంటారు, కంప్యూటర్ మీద ఉన్నటువంటి లెటర్స్ ఎలాగా ఒక యానిమేషన్ లాగా వస్తూ పోతూ ఉన్నాయో అలాగే యానిమేషన్ లాగా కదలకుండా అలాగే లెటర్స్ ఉండటం వాళ్ళకి కొంచెం ఫన్గా, హాస్యాస్పదంగా అనిపించింది అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్, మనకది అంత గొప్పగా ఏమి అనిపించదు, నార్మల్గానే ఉంటుంది. ఇది ఫ్యూచర్ చిల్డ్రన్ గురించి కాబట్టి అందుకు అలా ఉందన్నమాట. అండ్ దెన్ వెన్ దే టర్న్ బ్యాక్ టు ద పేజ్ బిఫోర్, it had the same words on it that it had when they read it the first time. ఆ తర్వాత ఆ పేజ్ని వాళ్ళు మళ్ళీ వెనక్కి తిప్పి చూశారనమాట. వెనక్కి తిప్పి చూస్తే ఇంతకుముందు ఉన్నటువంటి టెక్స్ట్ అలాగే ఉందన్నమాట. మొదటిసారి చదివినప్పుడు పదాలు ఎలా అయితే ఉన్నాయో దాని మీద అలాగే ఉన్నాయి అనమాట. పేజెస్ టర్న్ చేస్తే ఆ పదాలు మారటం కానీ మూవ్ అవటం కానీ అలా జరగట్లేదు అనమాట. ఇంతకుముందు ఎలాగా కన్స్టాంట్గా అలా ఉన్నాయో అలాగే ఉన్నాయి అనమాట. ఎలాంటి మూమెంటు ఆ టెక్స్ట్లో, ఆ లెటర్స్లో టైప్ చేసినటువంటి వాటిలో లేవు, ప్రింటెడ్ ఫామ్లో లేవు అని చెప్పేసి అన్నారు. సో ఆ విషయం వాళ్ళకి ఫన్గా ఉంది. ఎందుకంటే ఫ్యూచర్ పిల్లల యొక్క టెక్స్ట్ బుక్లో ఉన్న పదాలన్నీ కూడా యానిమేటెడ్ లాగా వస్తూ పోతూ ఉంటాయి అనమాట, ఒకసారి మూవ్ అయితే అలాగా. సరే, సెకండ్ పారాగ్రాఫ్ అండి. హీ సెడ్ టామీ, వాట్ అ వేస్ట్. వెన్ యూ ఆర్ త్రూ విత్ ద బుక్ యూ జస్ట్ త్రూ ఇట్ అవే, ఐ గెస్. సో టామీ ఏమన్నాడంట, గీ అని చెప్పేసి అన్నాడు. గీ అనేటటువంటిది ఒకలాంటి ఎంబారసింగ్ ఎక్స్ప్రెషన్ అనమాట. అంతేకాదు ఇంకేమన్నాడు, వాట్ అ వేస్ట్ అంటే ఉపయోగం లేని, యూజ్లెస్ అని చెప్పేసి అంటున్నాడు. వెన్ యూ ఆర్ త్రూ విత్ దిస్ బుక్, త్రూ అంటే గో త్రూ, ఒకసారి మీరు ఈ పుస్తకాన్ని చదివేసిన తర్వాత యూ జస్ట్ త్రో ఇట్ అవే, ఇంకా దాన్ని విసిరేయటమే, యూజ్ అండ్ త్రో తప్పితే దీనివల్ల ఉపయోగం లేదు, ఐ గెస్ అని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి అన్నాడు టామీ. నెక్స్ట్, అవర్ టెలివిజన్ స్క్రీన్ మస్ట్ హ్యావ్ హ్యాడ్ a million books on it and it's good for plenty more, I wouldn't throw it away. సో ఇతను ఆ ప్రింటెడ్ టెక్స్ట్ బుక్ని ఆ పిల్లలు చదువుతున్నటువంటి టెలి బుక్స్తో కంపేర్ చేసుకున్నారు. అంటే సాఫ్ట్ బుక్స్తో, ఈ బుక్స్తో కంపేర్ చేసుకున్నాడు అనమాట. అయితే ఏమని చెప్తున్నాడు, మన టెలివిజన్ స్క్రీన్ మీద ఉన్న అయితే 1,000,000 పుస్తకాలు ఉంటాయి. ఓకే, అండ్ దీనివల్ల చాలా ఉపయోగం ఉంది. అయితే ఈ బుక్
దీంట్లో ఒకే ఒక స్టోరీ ఉంది, అందులో కూడా ఒకే ఒక బుక్. దీన్ని ఒకసారి ఉపయోగించిన తర్వాత పడేయటం తప్ప నుంచి దీనివల్ల ఉపయోగం లేదు. అదే టెలిబుక్లో టెలివిజన్ స్క్రీన్ మీద అయితే చాలా సమృద్ధిగా ఉంటాయి అన్నమాట బుక్స్, దాన్ని పడేయలేము. అది ఉంచుకున్నట్లుగా ఈ ప్రింటెడ్ బుక్ని మనతో ఉంచుకోలేము అని చెప్పేసి అంటున్నారనమాట. నెక్స్ట్, సేమ్ విత్ మైన్ సెడ్ మ్యాగీ. సో పైన చెప్పిందంతా కూడా ఎవరి ఒపీనియను? టామీ ఒపీనియన్. ఈ లెసన్లో టామీ, మ్యాగీ అని చెప్పేసి ఇద్దరు పిల్లలు ఉంటారు. ఓకేనండి. దానికి మ్యాగీ ఏమంది? సేమ్ విత్ మైన్. సో నేను కూడా అదే అనుకుంటున్నాను అని చెప్పేసి అంటారు. షీ వాస్ 11 అండ్ హ్యాడెంట్ సీన్ యాజ్ మెనీ టెలిబుక్స్ యాజ్ టామీ హ్యాడ్. సో ఆమె వయసు, మ్యాగీ వయసు అంత అండి 11 years అంట. అయితే టామీ చూసినన్ని టెలిబుక్స్ మ్యాగీ అయితే చూడలేదన్నమాట. టెలిబుక్స్ విషయంలో టామీకి ఉన్నంత నాలెడ్జ్ మ్యాగీకి లేదు. హీ వాజ్ 13, ఎందుకంటే టామీ ఏజ్ అంతా 13 years. సో మ్యాగీ కంటే కూడా సీనియర్ అనమాట. నెక్స్ట్, షీ సెట్ వేర్ డిడ్ యూ ఫైండ్ ఇట్. సో మ్యాగీ టామీని అడిగింది అనమాట, నీకు ఇది ఎక్కడ లభించింది, ఎక్కడ కనుగొన్నావు, లేదా ఎక్కడ దొరికింది అని చెప్పేసి ప్రశ్నించింది. సో దానికి టామీ ఏమని రిప్లై ఇచ్చాడు? ఇన్ మై హౌస్. హీ పాయింటెడ్ వితౌట్ లుకింగ్ బికాస్ హీ వాజ్ బిజీ రీడింగ్ ఇన్ ద అటెక్. సో అతను ఆ బుక్ చదువుకుంటూ బిజీగా ఉన్నాడు కదా, ఆ బుక్లోనే చూస్తూ తన చేతిని అటక వైపు చూపిస్తూ మా ఇంట్లో అటక మీద దొరికింది నాకు అని చెప్పేసి అన్నాడనమాట. సో దానికి మ్యాగీ ఏమడిగింది? వాట్స్ ఇట్ అబౌట్. సారీ అండి. సో ఈ బుక్ దేని గురించి, అసలు ఏమిటి ఈ బుక్ అని చెప్పేసి అడుగుతుంది. సో దానికి టామీ ఏమని రిప్లై ఇచ్చాడంటే స్కూల్. ఈ బుక్ స్కూల్ గురించి రాశారు ఈ బుక్లో అని చెప్పేసి టామీ రిప్లై ఇస్తాడు. థర్డ్ పారాగ్రాఫ్ అండి. మ్యాగీ వాజ్ స్క్రాన్ఫుల్. స్కూల్, వాట్స్ దేర్ టు రైట్ అబౌట్ స్కూల్, ఐ హేట్ స్కూల్ అని చెప్పేసి అంటుందన్నమాట. సో ఇక్కడ స్క్రాన్ఫుల్ అంటే అర్థం ఏంటంటే సంథింగ్ ఈజ్ వర్త్లెస్, అంటే అంత విలువైనది కాదు అన్నట్లుగా అనమాట. స్కూలా, వాట్స్ దేర్ టు రైట్ అబౌట్ స్కూల్, స్కూల్ గురించి రాయడానికి అసలు ఏముంటుంది? ఐ హేట్ స్కూల్, నాకు స్కూల్ అంటే అసహ్యం అని చెప్పేసి అంటుందన్నమాట. నెక్స్ట్, మ్యాగీ ఆల్వేస్ హేటెడ్ స్కూల్ బట్ నౌ షీ హేటెడ్ ఇట్ మోర్ దెన్ ఎవర్. మామూలుగానే మ్యాగీ అనేటటువంటి అమ్మాయికి స్కూల్ అంటే నచ్చదు, కానీ ఇప్పుడు ఆమెకి గతంలో ఉన్న దానికంటే ఇంకంత ఎక్కువ ద్వేషం పెరిగిందనమాట స్కూల్ అంటే. సరే, ఎందుకో ఏంటో మొత్తం చూద్దామండి. రైట్, ద మెకానికల్ టీచర్ హ్యాడ్ బీన్ గివింగ్ హర్ టెస్ట్ ఆఫ్టర్ టెస్ట్ ఇన్ జియోగ్రఫీ అండ్ షీ హ్యాడ్ బీన్ డూయింగ్ వర్స్ అండ్ వర్స్ అంటిల్ హర్ మదర్ హ్యాడ్ షేకెన్ హర్ హెడ్ సారోఫుల్లీ అండ్ సెంట్ ఫర్ ద కౌంటీ ఇన్స్పెక్టర్. సో ఈ మెకానికల్ టీచర్, అప్పుడు పిల్లలకి అందరికీ మెకానికల్ టీచర్సే కదండి. ఈ మెకానికల్ టీచరు జియోగ్రఫీ సబ్జెక్ట్లో టెస్ట్ తర్వాత టెస్ట్, పరీక్ష తర్వాత పరీక్ష అలా కంటిన్యూస్గా పెడుతూనే ఉందంట, రాస్తూనే ఉందంట. అయితే ఈ మ్యాగీ యొక్క మదరు, సో ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ చూసి చాలా బాధతో కొంచెము సో ఇలాగైతే కష్టం అన్నట్లుగా తలూపారనమాట. సో అందుకని ఏం చేసింది ఆమె? సో కౌంటీ ఇన్స్పెక్టర్ అంటే ఎవరంటే ఈ మెకానికల్ టీచర్, ఈ కంప్యూటరైజ్డ్ టీచర్, కంప్యూటర్ స్కూల్లో ఏదైనా గ్లిచ్, ఒక చిన్న టెక్నికల్ ఇష్యూస్ అనేది జరిగితే వచ్చి ఫిక్స్ చేసి ప్రాపర్గా రిపేర్ చేసి వెళ్ళేటటువంటి వ్యక్తే కౌంటీ ఇన్స్పెక్టర్. సో అందుకోసమే కౌంటీ ఇన్స్పెక్టర్ని పిలిపించిందనమాట ఇంటికి. ఎందుకంటే మ్యాగీ యొక్క పర్ఫార్మెన్స్ ఈ జియోగ్రఫీలో అంత సాటిస్ఫాక్టరీగా లేదు అని చెప్పేసి. నెక్స్ట్, ఫోర్త్ పారాగ్రాఫ్ అండి. సో ఈ ఫోర్త్ పారాగ్రాఫ్లో ఏముందో చూద్దాం. హీ వాజ్ అ రౌండ్ లిటిల్ మ్యాన్ విత్ ఎ రెడ్ ఫేస్డ్. అతను ఎలా ఉన్నాడంట? సో తన ఫేస్ అంతా ఎర్రగా ఉంది, అంతేకాకుండా అతని ముఖం అంతా రౌండ్గా ఉంది అని చెప్పేసి అన్నాడు. అండ్ ఏ హోల్ బాక్స్ ఆఫ్ టూల్స్. అతను ఏం తీసుకుని వచ్చాడు? టూల్స్ బాక్స్ అనేది తీసుకొచ్చాడు అనమాట. సో ఆ బాక్స్ నిండా కూడా ఏమున్నాయి అంట? టూల్స్ విత్ డయల్స్ అండ్ వైర్స్ రిపేర్ చేసేటటువంటి టూల్స్, స్క్రూ డ్రైవర్స్, ఇవన్నీ ఉన్నాయి అనమాట. హీ స్మైల్డ్ ఎట్ మ్యాగీ అండ్ గేవ్ హర్ అన్ యాపిల్ దెన్ టుక్ ద టీచర్ పార్ట్. సో రాగానే మ్యాగీ వైపు చూసి ఒక్క చిన్న నవ్వి ఆ అమ్మాయికి ఒక యాపిల్ ఇచ్చాడంట. సో యాపిల్ ఇచ్చేసి సో ఆ కంప్యూటర్ టీచర్ రిపేర్ చేయడానికి ఆ టీచర్ని టెస్ట్ చేయడం, రిపేర్ చేయడం, ఓపెన్ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. సో ఆ టీచర్ని వేరు చేశాడు, అంటే బాక్స్ ఓపెన్ చేశాడు, మెకానికల్ టీచర్ బాక్స్ని ఓపెన్ చేశాడు అనమాట. సో అయితే తర్వాత ఏం జరిగిందో చూద్దాం. మ్యాగీ హ్యాడ్ హోప్డ్ హీ వుడెంట్ నో హౌ టు పుట్ ఇట్ టుగెదర్ అగైన్. సో ఆ టీచర్ని ఓపెన్ చేశాడుగా, బాక్స్ బయటికి తీశాడు కదా. సో ఓపెన్ చేస్తే మ్యాగీ అనుకుంటుంది మళ్ళీ దాన్ని ఎలా పెట్టాలో ఈ కౌంటీ ఇన్స్పెక్టర్కి తెలియదులే అని చెప్పేసి అనుకుంటుంది అనమాట. బట్ హీ న్యూ హౌ టు ఆల్ రైట్ అండ్ ఆఫ్టర్ అన్ అవర్ ఆర్ సో దేర్ ఇట్ వాస్ అగైన్ అ లార్జ్ అండ్ బ్లాక్ అండ్ అగ్లీ విత్ ఎ బిగ్ స్క్రీన్ ఆన్ విచ్ ఆల్ ద లెసన్స్ వర్ షోన్ అండ్ ద క్వశ్చన్స్ వర్ ఆస్క్డ్. సో మళ్ళీ ఎలా పెట్టాలో తనకు తెలియదని చెప్పేసి మ్యాగీ అనుకుంటుంది, కానీ అతను ఎంత బాగా
ఓపెన్ చేశాడో అంతే బాగా అతను బిగించడం కూడా తెలిసినటువంటి వ్యక్తి. ఒక గంటలో మళ్ళీ మొత్తం బిగించేశాడు. బిగించేసి ఆన్ చేస్తే సో మళ్ళీ పెద్ద స్క్రీన్ అనేది బ్లాక్ కలర్లో ఓపెన్ అయిపోయింది. సో అది చాలా వికృతంగా ఉంది అని చెప్పేసి అంటుంది అనమాట. బ్లాక్ స్క్రీన్ కాబట్టి అగ్లీగా ఉంది అని చెప్పేసి అంటుంది ఆ అమ్మాయి ఫన్గా. సో స్క్రీన్ అంతా ఓపెన్ అయిపోయి వైట్ స్క్రీన్ రాగానే దాని మీద అన్ని పాఠాలు మనకు ఒకసారి చూపించబడ్డాయి. అదేవిధంగా ప్రశ్నలు అడిగేటటువంటి స్క్రీన్ కూడా ఓపెన్ అయిందనమాట ప్రాపర్గా. ఓకే, నెక్స్ట్. దట్ వాజంట్ సో బ్యాడ్ ద పార్ట్ మ్యాగీ హేటెడ్. సో మ్యాగీ హేట్ చేసేటటువంటి పార్ట్ ఏంటి? జాగ్రఫీ అనమాట. సో ఇక్కడ మ్యాగీ హేట్ చేసేటటువంటి ఆ పార్ట్ అనేది అంత చెడ్డడేమీ కాదు అని చెప్పేసి అంటున్నాడు అనమాట కౌంటీ ఇన్స్పెక్టర్. నెక్స్ట్ అండి, సో తర్వాత ఏం జరిగిందో చూద్దాం. మోస్ట్ వాజ్ ద స్లాట్ వేర్ షీ హ్యాడ్ టు పుట్ హోంవర్క్ అండ్ టెస్ట్ పేపర్స్. చాలా వరకు ఆమె హోంవర్క్ మరియు పరీక్ష పేపర్స్ని సబ్మిట్ చేయాల్సినటువంటి ఆ స్లాట్ ఆ అమ్మాయికి పర్టికులర్గా ఇష్టం ఉండదు. ప్రాబ్లం అంతా ఆ స్లాట్తోనే. స్లాట్ అంటే ఏంటంటే అండి ఇక్కడ గివెన్ స్పేస్ అండి. సో మనం ఎక్కడ హోంవర్క్ సబ్మిట్ చేయాలో ఆ స్క్రీన్ మీద ఒక పర్టికులర్ పోర్షన్లో కొంత భాగం ఒక బ్లాక్గా డివైడ్ అయిపోయి ఉంటుంది. సో దాన్నే స్లాట్ అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ హోంవర్క్ సబ్మిట్ చేసేటటువంటి ప్లేస్నే స్లాట్ అని చెప్పేసి అంటున్నారు అనమాట. షీ ఆల్వేస్ హ్యాడ్ టు రైట్ దెమ్ అవుట్ ఇన్ ఆ పంచ్ కోడ్ దే మేడ్ హర్ లెర్న్ వెన్ she was 6 years old and the mechanical teacher calculated the marks in no time. 6 ఏళ్ల వయసులో నేర్చుకున్న ఆ పంచ్ కోడ్లో ఆ హోంవర్క్ అంతా కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట మ్యాగీ. సో ఎప్పుడైతే తను సబ్మిట్ చేస్తుందో ఈ మెకానికల్ టీచర్ క్షణాల్లో మార్కులు వేసి చూపిస్తుంది అనమాట అదంతా కూడా. సో అలాగా పంచ్ కోడ్ రూపంలో హోంవర్క్ అంతా కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ పంచ్ కోడ్లో ఎలా హోంవర్క్ సబ్మిట్ చేయాలో అదంతా కూడా ఆల్రెడీ ఆ అమ్మాయికి నేర్పించబడి ఉందన్నమాట ఇంతకుముందు. ద ఇన్స్పెక్టర్ హ్యాడ్ స్మైల్డ్ ఆఫ్టర్ హీ వాజ్ ఫినిష్డ్ అండ్ ప్యాటెడ్ మ్యాగీస్ హెడ్. సో ఈ కౌంటీ ఇన్స్పెక్టర్ ఉన్నాడు కదండి, అతను ఇదంతా బాగు చేయడం అయిపోయిన తర్వాత ఒక చిన్న నవ్వి మ్యాగీ తల మీద అలాగ ఒకసారి తట్టాడనమాట ముద్దుగా. ఓకే, రైట్. హీ సెడ్ టు హర్ మదర్. సో అలాగా ఆ అమ్మాయిని తట్టి జెంటిల్గా సో వాళ్ళ మదర్కి ఏం చెప్పాడంటే, ఇట్స్ నాట్ ద లిటిల్ గర్ల్స్ ఫాల్ట్ మిస్సెస్ జోన్స్ అని చెప్పేసి అంటాడు. సో ఆమె తల్లితో ఏమన్నాడు, ఇది ఈ చిన్న అమ్మాయి యొక్క తప్పేమీ కాదు మిస్సెస్ జోన్స్, మార్కులు తప్పు రావటం ఈ అమ్మాయి తప్పేమీ కాదు, కొంచెం టెక్నికల్ ప్రాబ్లము అన్నట్టుగా చెప్తాడనమాట. I think the geography sector was geared a little too quick. Geared అంటే adjusted to a particular standard లో అర్థం అండి. సో ఈ జాగ్రఫీ సెక్టర్ ఏదైతే ఉందో అది కొంచెం ఫాస్టర్ అయిపోయింది. మ్యాగీ ఏజ్కి కాకుండా మ్యాగీ ఏజ్కి మించి కొంచెము గేర్ మారింది, ఫాస్టర్ అయిపోయింది. అందువల్లనే తను దాన్ని రీచ్ అవ్వలేకపోయింది. సో అదే ఫాల్ట్, దాన్ని నేను సెట్ చేశాను అన్నట్లుగా చెప్తాడు. దోస్ థింగ్స్ హ్యాపెన్ సమ్టైమ్స్. కొన్నిసార్లు ఇలా జరుగుతూ ఉంటుంది. ఐ హావ్ సాల్వ్డ్ ఇట్ అప్ టు అన్ యావరేజ్ 10 year లెవెల్. నేను ఇప్పుడు దాన్ని సరి చేశాను. 10 years ఏజ్ పిల్లలు ఆ లెవెల్కి తగ్గట్టుగా తగ్గించాను దాని స్థాయిని, ఇప్పుడు బాగానే ఉంటుంది, నేను దాన్ని సగటు 10 ఏళ్ల స్థాయికి తగ్గించాను అని చెప్పేసి చెప్తాడనమాట. నెక్స్ట్ అండి, యాక్చువల్లీ ద ఓవరాల్ ప్యాటర్న్ ఆఫ్ హర్ ప్రోగ్రెస్ ఈజ్ క్వైట్ సాటిస్ఫాక్టరీ. వాస్తవానికి ఆమె ప్రోగ్రెస్ మొత్తం కూడా చాలా సాటిస్ఫాక్టరీగానే ఉంది. అండ్ హీ ప్యాటెడ్ మ్యాగీస్ హెడ్ అగైన్. సో ఈ మాట చెప్తూ ఆమె తల మీద మళ్ళీ ఇంకొకసారి అలాగా జెంటిల్గా తట్టాడనమాట. ఈ అమ్మాయి బాగానే ఉంది ప్రోగ్రెస్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి. సో తర్వాత ఏం జరిగిందండి, మ్యాగీ వాజ్ డిసప్పాయింటెడ్. సో ఇదంతా చూసి మ్యాగీ డిసప్పాయింట్ అయింది. ఎందుకు డిసప్పాయింట్ అయిందండి? సో ఎందుకు డిసప్పాయింట్ అయిందో ఈ అమ్మాయి చెప్తుంది. అది ఓపెన్ చేశాడు, ఇంకా బిగించడం రాదు, కొన్ని రోజులు టైం పట్టిద్ది, అన్ని రోజులు సెలవులుగా ఎంజాయ్ చేయొచ్చు అన్నట్లుగా అనుకుంటుంది అనమాట. షీ హ్యాడ్ బీన్ హోపింగ్ దే వుడ్ టేక్ ద టీచర్ అవే ఆల్ టుగెదర్. ఏమనుకుంది, సో ఆ కౌంటీ ఇన్స్పెక్టరు ఆ డిజిటల్ మెకానికల్ టీచర్ని తీసుకుని వెళ్తారు రిపేర్ పర్పస్ కోసం, కొన్ని రోజులు హ్యాపీగా ఉండొచ్చు క్లాసులు ఏమి లేకుండా అనుకుంటుంది అనమాట. They had once taken Tommy's teacher away for nearly a month because the history sector had blacked out completely. ఒకసారి టామీ సిస్టంలో కూడా, టామీ మెకానికల్ టీచర్లో కూడా ఎలాంటి ప్రాబ్లమే వస్తే హిస్టరీ సెక్టర్లో దాదాపు ఒక నెల రోజుల పాటు ఈ మెకానికల్ టీచర్ని, మ్యాగీ యొక్క మెకానికల్ టీచర్ని తీసుకెళ్ళిపోయారు. అలాగే జరుగుతుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసింది. పాపం అలాగా జరగలేదన్నమాట. సో షీ సెడ్ టు టామీ, వై వుడ్ ఎనీ వన్ రైట్ అబౌట్ స్కూల్. సో అక్కడితో ఆ ఎపిసోడ్ అయిపోయిందండి. సో వీళ్ళు స్కూల్ గురించి ఆ బుక్ని డిస్కస్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఆ విషయం దగ్గరికి వచ్చేసరికి ఈ అమ్మాయి అడిగిందనమాట టామీతో, ఎవరైనా పాఠశాల గురించి అసలు ఎందుకు రాయాలనుకుంటారు అంది. ఎందుకు రాయాలనుకుంటారు అంటే ఈ అమ్మాయి కంటే పాఠశాల అంటే ఇష్టం లేదు, స్కూల్ అంటే అందరికీ ఇష్టం లేకుండా ఎలా ఉంటుంది. చాలా ఫన్నీగా అడిగింది ఆ క్వశ్చన్ అమ్మాయి మ్యాగీ. ఓకేనా, రైట్. టామీ లుక్డ్ ఎట్ హర్ విత్ వెరీ సుపీరియర్ ఐస్. సో వాడు కూడా అలాగే అనుకున్నాడేమో, కొంచెం సుపీరియర్, ఆమె వైపు ఒకలా చూశాడనమాట సుపీరియర్స్తో, ఏంటి నువ్వు మాట్లాడేది అన్నట్లుగా. ఓకే, రైట్. బికాస్ ఇట్ ఈస్ నాట్ అవర్ కైండ్ ఆఫ్ స్కూల్ స్టూపిడ్, దిస్ ఈజ్ ద ఓల్డ్ కైండ్ ఆఫ్ స్కూల్ దట్ దే హ్యాడ్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో. సో తనకి ఏమని చెప్తాడు, ఎందుకంటే ఇది మన స్కూల్ లాంటి స్కూల్ కాదు, యూ స్టూపిడ్ అంటాడు. హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఇయర్స్ ఎగో
అప్పటి పాఠశాల కాబట్టి దాని స్పెషాలిటీ అందరూ తెలుసుకోవాలి కాబట్టి దాని గురించి రాశారు అన్నట్లుగా చెప్తాడనమాట. సో టామీ కొంచెం నాలెడ్జబుల్ అనమాట. హీ యాడెడ్ లాఫ్టీలీ ప్రొనౌన్సింగ్ ద వర్డ్ కేర్ఫుల్లీ సెంచరీస్ ఎగో. లాఫ్టీలీ అంటే సుపీరియర్ వే. సో ఇది శతాబ్దాల క్రితంది అని చెప్పేసి చెప్తాడనమాట. ఓకేదా? ప్రొనౌన్సింగ్ అంటే చెప్పడం అనమాట. సెంచరీస్ ఎగో అనేటటువంటి పదాన్ని కొంచెం ప్రొనౌన్సింగ్ అనేది లాఫ్టీలీ సుపీరియర్గా నాకు తెలుసు నీకు తెలియదేమో అన్నట్లుగా అంటాడు అనమాట. అదే లాఫ్టీలీ అంటే. మ్యాగీ వాజ్ హర్ట్. సో నీకేమి తెలియదు నాకు తెలుసు యూ స్టూపిడ్ అన్నట్లుగా మాట్లాడారు కదా. సో మ్యాగీ కొంచెం హర్ట్ అయిందనమాట. వెల్, I don't know what kind of school they had all that time go. She read the book over his shoulders for a while, then said, anyway, they had a teacher. So Maggie, అయితే వాళ్ళకి ఎలాంటి స్కూల్ ఉందో నాకు తెలియదు. కరెక్టే. వెల్, ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ స్కూల్స్ దే హ్యాడ్ ఆల్ దట్ టైమ్ గో. సో ఆ సమయంలో ఇంతకీ ఆ కాలంలో వాళ్ళకి ఎలాంటి స్కూల్స్ ఉందో నాకు తెలియదు అని చెప్పి సో మ్యాగీ చైర్లో కూర్చొని చదువుతూ ఉంటే టామీ చైర్లో కూర్చొని చదువుతూ ఉంటే మ్యాగీ అతని వెనకాల నుంచొని సో టామీ షోల్డర్స్ మీద నుంచి కొంచెం బెండ్ అయిపోయి ఆ బుక్లో చదవడం స్టార్ట్ చేసింది అనమాట. అయితే మొత్తానికి వాళ్ళకు టీచర్ ఉండేవాళ్ళు అనమాట. మనలాగా కంప్యూటర్ టీచ్ చేసేది కాదనమాట. ప్రత్యేకంగా ఒక టీచర్ ఉండేవాళ్ళు అనమాట అని చెప్పేసి అంటదనమాట. ఓకేనా? రైట్. సో ఇక్కడ టామీని మ్యాగీని చూడొచ్చండి. సో ఆ బుక్లో ఏముందో ఈ మ్యాగీ ఇమాజినేషన్లో ఇక్కడ బబుల్ లాగా ఇచ్చేసి బబుల్లో ఇచ్చారు చూడండి. ఓకేనా? రైట్ అండి. దే హ్యాడ్ అ టీచర్, ఇట్ వాజ్ అ మ్యాన్. సో ఏమని చెప్తాడు? అవును వాళ్ళకి టీచర్ ఉండేవాళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే ఆ టీచరు మనుషులే టీచ్ చేసేవాళ్ళు, మనుషులే ఉండేవాళ్ళు వాళ్ళకి టీచర్గా అనేటటువంటి విషయాన్ని కూడా చెప్తాడు. నెక్స్ట్ అండి. ష్యూర్ దే హ్యాడ్ ఎ టీచర్ బట్ ఇట్ వాజ్ నాట్ అ రెగ్యులర్ టీచర్, ఇట్ వాజ్ అ మ్యాన్. ఖచ్చితంగా అవును వాళ్ళకు ఒక ఉపాధ్యాయుడు ఉండేవాళ్ళు, కానీ అది సాధారణ ఉపాధ్యాయుడు కాదు. మనలాంటి సాధారణ అంటే వాళ్ళు మెకానికల్ టీచర్ కాదు, ఒక మనిషే టీచర్గా వ్యవహరించేవాళ్ళు వాళ్ళకి అని చెప్పి చెప్తాడు టామీ. ఆ మ్యాన్, హౌ కుడ్ ఎ మ్యాన్ బి ఎ టీచర్? సో మ్యాగీ ఉంటుంది ఏంటి మనిషి ఎలాగా ఉపాధ్యాయుడిలాగా ఉండగలుగుతాడు అని చెప్పేసి ఆ అమ్మాయికి మళ్ళీ డౌట్ వచ్చింది. ఎందుకంటే వీళ్ళకి మనుషులు టీచ్ చేసేటటువంటి సిస్టమ్ లేదు కదా, అందుకే మనుషులు టీచ్ చేస్తారనే విషయం తెలియదు అనమాట. వెల్, హీ జస్ట్ టోల్డ్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ థింగ్స్ అండ్ గివ్ దెమ్ హోంవర్క్ అండ్ ఆస్క్ దెమ్ క్వశ్చన్స్. అంతేకాదు అబ్బాయిలకి అమ్మాయిలకి అన్ని విషయాలు ఆ మనిషే టీచర్గా ఉండేటటువంటి మనిషే చెప్పేవాడు, ఆ మనిషి హోంవర్క్ ఇచ్చేసి ప్రశ్నలు కూడా అడిగేవాడు అని చెప్పేసి చెప్తాడు టామీ. నెక్స్ట్ 7th పారాగ్రాఫ్ అండి. ఆ మ్యాన్ ఈజెంట్ స్మార్ట్ ఇనఫ్. మనిషి అంత తెలివైనవాడా అని చెప్పేసి అంటది మ్యాగీ. రైట్? ష్యూర్ హీ ఈజ్. మై ఫాదర్ నోస్ యాజ్ మచ్ యాజ్ మై టీచర్. అవును మనుషులు చాలా తెలివిగా ఉంటారు. సో మా నాన్నగారే ఉన్నారు. ఓకే, మా గురువుకి అంటే మా టీచర్కి ఎంత తెలుసో మా నాన్నకు కూడా అంతే తెలుసు. నాకేమైనా డౌట్ వస్తే మా నాన్న అడుగుతాను, మా నాన్న చెప్తూ ఉండేవాళ్ళు అని చెప్పేసి అంటాడు టామీ. ఈ నోస్ ఆల్మోస్ట్ యాజ్ మచ్ ఐ బెచ్ అంటే ఐఎమ్ షూర్ అని చెప్పేసి అర్థం. అంటే అవును మా టీచర్కి ఎంత తెలుసో మా నాన్నగారికి కూడా అంతే తెలుసు, మా నాన్నగారికి చాలా తెలుసు అని చెప్పేసి అంటాడనమాట. నెక్స్ట్ అండి. మ్యాగీ వాజంట్ ప్రిపేర్డ్ టు డిస్ప్యూట్ దట్. అయితే దాని గురించి వాదించడానికి మ్యాగీ అంత సిద్ధంగా లేదు. షీ సెడ్, ఐ వుడెంట్ వాంట్ అ స్ట్రేంజ్ మ్యాన్ ఇన్ మై హౌస్ టు టీచ్ మీ. మా ఇంట్లో నాకు తెలియనటువంటి వ్యక్తి నాకు పాఠాలు చెప్పడానికి మా ఇంటికి రావడం నాకు ఇష్టం ఉండదు అన్నట్లుగా చెప్తుంది మ్యాగీ. నెక్స్ట్. టామీ స్క్రీమ్డ్ విత్ లాఫర్, యూ డోంట్ నో మచ్ మ్యాగీ. సో టామీ ఒక్కసారిగా నవ్వుతాడనమాట. పెద్దగా నవ్వేసి నీకు అప్పటి స్కూల్ గురించి పెద్దగా తెలియదు అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే టీచర్స్ ఇంటికి వెళ్ళేవాళ్ళు కాదు కదండి అప్పట్లో. రైట్. టీచర్ డింట్ లివ్ ఇన్ ద హౌస్. టీచర్లు ఇంట్లోనే ఉండేవారు కాదు. దే హ్యాడ్ ఏ స్పెషల్ బిల్డింగ్స్ అండ్ ఆల్ ద కిడ్స్ వెంట్ దే. సో ఒక స్పెషల్ బిల్డింగ్స్ ఉండేవి, ప్రత్యేక భవనాలు ఉండేవి. సో ఆ భవనంలోకి వెళ్ళేవాళ్ళు టీచర్లు అందరూ, అక్కడ పిల్లలందరూ వచ్చేవాళ్ళు, అక్కడ పిల్లలకి టీచర్లు టీచ్ చేసేవాళ్ళు అని చెప్పేసి చెప్పాడు టామీ. అండ్ ఆల్ ద కిడ్స్ లెర్న్ ద సేమ్ థింగ్. ఏంటి అందరు పిల్లలు ఒకే విషయాన్ని సేమ్ థింగ్స్ నేర్చుకునే వాళ్ళ అని చెప్పేసి అంటేదండి మ్యాగీ. ష్యూర్ ఇఫ్ దే వర్ ద సేమ్ ఏజ్. ఎస్ అవును ఒకే వయసు ఉండేవాళ్ళు అందరూ ఒకే ప్లేస్లో కూర్చొని ఒకే క్లాస్లో కూర్చొని ఒకే విషయాన్ని నేర్చుకుంటారు అని చెప్తాడండి టామీ మ్యాగీకి. ఓకే, రైట్. 8th paragraph. But my mother says a teacher has to be adjusted to fit the mind of each boy and girl it teaches and that each kid has to be taught differently. సో మ్యాగీ అంటుందన్నమాట, కానీ మా అమ్మ మాత్రం ప్రతి అబ్బాయి అమ్మాయి మనసుకు తగ్గట్టుగా టీచర్ని సర్దుబాటు చేయాలని, ఒక్కో పిల్లవాడికి ఒక్కో విధంగా బోధించాలని చెప్తుంది అని చెప్పేసి అంటుందన్నమాట మ్యాగీ. ఓకే, రైట్. జస్ట్ ద సేమ్ దే డింట్ డూ ఇట్ దట్ వే దెన్. ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ యూ డోంట్ హ్యావ్ టు రీడ్ ద బుక్. ఐ డింట్ లైక్ ఇట్ మ్యాగీ సెడ్ క్విక్లీ. మరి వాళ్ళు అలా చేయట్లేదు కదా, అలా లేదు కదా మరి అప్పట్లో స్కూలు అని చెప్పేసి అంటుందన్నమాట మ్యాగీ. సో ఇంకా టామీ అంటాడు,
నీకు నచ్చకపోతే పుస్తకం చదవటం మానేయ్ అని చెప్పేసి అంటాడు. సో దానికి మ్యాగీ నాకు నచ్చలేదని చెప్పలేదు అని చెప్పేసి అంటుందన్నమాట. నెక్స్ట్, షీ వాంటెడ్ టు రీడ్ అబౌట్ దోస్ ఫన్నీ స్కూల్స్. సో ఆ స్కూల్స్ గురించి చదువుతుంటే మ్యాగీకి ఫన్నీగా అనిపించింది. సో కాబట్టి ఆ స్కూల్స్ గురించి తనకు కూడా చదవాలని ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. దే వరెంట్ ఈవెన్ హాఫ్ ఫినిష్డ్ వెన్ మ్యాగీస్ మదర్ కాల్డ్ మ్యాగీస్ స్కూల్. సో వాళ్ళు సగం కూడా పూర్తి చేయకముందే మ్యాగీని వాళ్ళ మదర్ పిలుస్తారనమాట. స్కూల్ టైం అయింది అంటే మ్యాగీ అనేటువంటి అమ్మాయి ప్రత్యేకంగా ఉన్నటువంటి ఒక గదిలోకి వెళ్ళాలి. ఆ గదిలో డిజిటల్ టీచర్ క్లాస్ స్టార్ట్ చేస్తారనమాట. సో మ్యాగీ ఏమంది, మ్యాగీ లుక్డ్ అప్ నాట్ ఎట్ మామా. సో మ్యాగీ ఏం చేసింది, అటువైపు చూస్తూ ఇంకా టైం అవ్వలేదు అమ్మా అని చెప్పేసి అంటుందన్నమాట. నెక్స్ట్, నవ్ సెడ్ మిసెస్ జోన్స్ అండ్ ఇట్స్ ప్రాబబ్లీ టైమ్ ఫర్ టామీ టూ. సరే కానీ టామీకి కూడా టైం అవుతుంది కదా అని చెప్పేసి అంటుందన్నమాట. బహుశా టామీకి కూడా సమయం అయింది కదా క్లాస్కి అని చెప్పేసి అంటుంది. నెక్స్ట్, మ్యాగీ సెడ్ టు టామీ కెన్ ఐ రీడ్ ద బుక్ సమ్ మోర్ విత్ యూ ఆఫ్టర్ స్కూల్. సో మ్యాగీ అంటుంది, సో స్కూల్ అయిపోయిన తర్వాత నేను నీతో కలిసి ఈ పుస్తకాన్ని చదవచ్చా అని చెప్పేసి అంటుందన్నమాట. రైట్. 9th paragraph. Maybe, he said nonchalantly. He walked away whistling. The dusty old book tucked beneath his arms, nonchalantly, not showing much interest. ఓకే, సో కావాలంటే చదవచ్చు అని చెప్పేసి ఊరికే క్యాజువల్గా అంటాడనమాట. ఓకే, సో ఆ దుమ్ము ధూళితో నిన్నటువంటి ఆ పాత పుస్తకాన్ని తన చేతి కింద పెట్టుకొని స్టైల్గా విజిలేసుకుంటూ వెళ్ళిపోతాడనమాట తన క్లాస్ వైపు. ఓకే, నెక్స్ట్, మ్యాగీ వెంట్ ఇన్ టు ద స్కూల్ రూమ్. ఇట్ వాజ్ రైట్ నెక్స్ట్ టు హర్ బెడ్రూమ్ అండ్ ద మెకానికల్ టీచర్ వాజ్ ఆన్ వెయిటింగ్ ఫర్ హర్. సో మ్యాగీ స్కూల్ రూమ్లోకి వెళ్ళిద్ది. ఆమె బెడ్రూమ్కి పక్కనే ఉంటుందన్నమాట, అటాచ్ అయ్యి. అది ఆ క్లాస్ రూము, స్కూల్ రూము. మెకానికల్ టీచర్ ఆమె కోసం అప్పటికే ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఓకే, ఇట్ వాజ్ ఆల్వేస్ ఆన్ అట్ ద సేమ్ టైమ్ ఎవ్రీడే ఎక్సెప్ట్ సాటర్డే అండ్ సండే. సో ఆ క్లాస్ ఎలా ఉంటుందంటే శని ఆదివారాలు మినహాయించి ప్రతిరోజు ఒకే సమయానికి ఈ క్లాసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇది మ్యాగీ క్లాస్ రూమ్ అంటే ఇక్కడ చూడొచ్చు డిజిటల్ క్లాస్ రూమ్ ఎలా ఉంటుందో. ఓకే, రైట్. నెక్స్ట్, because her mother said little girls learned better if they learned at regular hours. సో ఎందుకంటే చిన్నపిల్లలు క్రమం తప్పకుండా నేర్చుకుంటే బాగా నేర్చుకుంటారు అని చెప్పేసి వాళ్ళ మదర్ చెప్పేవాళ్ళు అనమాట. అంటే గ్యాప్ రాకూడదు అని చెప్పేసి అన్నట్లుగా. ఓకే, రైట్. ద స్క్రీన్ వాజ్ లిట్ అప్ అండ్ ఇట్ సెడ్ టుడేస్ అర్థమెటిక్ లెసన్ ఈజ్ ఆన్ ద అడిషన్స్ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్స్. ప్లీజ్ ఇన్సర్ట్ ఎస్టర్డేస్ హోంవర్క్ ఇన్ ద ప్రాపర్ స్లాట్. సో మ్యాగీ వెళ్ళిపోయింది, స్క్రీన్ ఆన్ చేయగానే స్క్రీన్ వెలిగిందనమాట, డిజిటల్ స్క్రీన్. సో ఇంకా ఆ డిజిటల్ టీచర్ చెప్తున్నారనమాట, ఈరోజు క్లాస్ వచ్చేసి అర్థమెటిక్స్ లెసన్స్ మీద, అంతేకాకుండా అడిషన్స్ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ మీద. సో దానికంటే ముందు ఏం చేయాలి, నిన్నటి హోంవర్క్ని పర్టికులర్ స్లాట్లో ఇన్సర్ట్ చేయి అని చెప్పేసి అడుగుతుందనమాట టీచర్. మ్యాగీ డిడ్ సో విత్ అ సై. షీ వాజ్ థింకింగ్ అబౌట్ ద ఓల్డ్ స్కూల్స్ దే హ్యాడ్ వెన్ హర్ గ్రాండ్ ఫాదర్ వాజ్ అ లిటిల్ బాయ్. సో మ్యాగీ ఏం చేస్తూ ఉంటుందన్నమాట, కొంచెం అలాగా నిట్టూపుతో వాళ్ళ తాత చిన్నప్పుడు, తన తాతగారి తాత చిన్నప్పుడు తన పాఠశాల గురించి, సో అప్పుడు స్కూల్స్ ఎలా ఉండేవి అని చెప్పేసి వాటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది క్లాస్లో ఉన్నప్పటికీ కూడా. ఆల్ కిడ్స్ ఫ్రమ్ ద హోల్ నైబర్హుడ్ కేమ్ లాఫింగ్ అండ్ షౌటింగ్ ఇన్ ద స్కూల్ యార్డ్, సిట్టింగ్ టుగెదర్ ఇన్ ద స్కూల్ రూమ్, గోయింగ్ హోమ్ టుగెదర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో నైబర్హుడ్లో పిల్లలందరూ వచ్చి స్కూల్ యార్డ్లో నవ్వుతూ అరుస్తూ స్కూల్ రూమ్తో కలిసి కూర్చొని చివరిలో అందరూ కలిసి ఇంటికి వెళ్తూ ఉంటారు అనేటటువంటిది ఆ విషయాల గురించి మ్యాగీ ఆలోచిస్తూ ఉందన్నమాట. దే లెర్న్ ద సేమ్ థింగ్స్ సో దే కుడ్ హెల్ప్ వన్ అనదర్ విత్ ద హోంవర్క్ అండ్ టాక్ అబౌట్. వారు అదే విషయాలు అందరూ నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళు హోంవర్క్ విషయంలో ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ చాలా చక్కగా మాట్లాడుకుంటూ చాలా హ్యాపీగా స్పెండ్ చేసేవాళ్ళు. అండ్ ద టీచర్స్ వర్ పీపుల్. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే టీచర్సే అక్కడ బోధించేవాళ్ళు, టీచర్స్గా మనుషులే ఉండేవాళ్ళు అని చెప్పేసి. ద మెకానికల్ టీచర్ వాజ్ ఫ్లాషింగ్ ఆన్ ద స్క్రీన్ వెన్ వీ యాడ్ ఫ్రాక్షన్స్ 1/2 అండ్ 1/4. సో వెంటనే మెకానికల్ టీచరు స్క్రీన్ మీద వచ్చేసి మనం ఈరోజు 1/2 అండ్ 1/4 ఈ ఫ్రాక్షన్స్ని భాగాలని మనము యాడ్ చేయబోతున్నాము అని చెప్పేసి మెకానికల్ టీచర్ చెప్తుందనమాట మ్యాగీకి. మ్యాగీని అలర్ట్ చేస్తుంది. మ్యాగీ వాజ్ థింకింగ్ అబౌట్ హౌ ద కిడ్స్ మస్ట్ హ్యావ్ లవ్డ్ ఇట్ ఇన్ ద ఓల్డ్ డేస్. షీ వాజ్ థింకింగ్ అబౌట్ ద ఫన్ దే హ్యాడ్. కానీ మ్యాగీ మాత్రం ఆ పాత రోజుల్లో పిల్లలు స్కూల్ని ఎలా ప్రేమించేవాళ్ళు, అంతేకాకుండా ఎలా ఉండేవాళ్ళు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. సో వాళ్ళు స్కూల్లో ఫ్రెండ్స్తో సరదాగా గడిపినటువంటి ఆ ఫన్, ఎంత ఫన్ వాళ్ళు కలిగి ఉండేవాళ్ళు, వారు చేసిన సరదా గురించి ఆమె ఆలోచిస్తూ ఉందన్నమాట ఆ క్లాస్ రూమ్లో. సో ఈ లెసన్ రాసింది ఐజాక్ అజిమోవ్ అండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫన్ దే హ్యాడ్. సో థ్యాంక్ యూ.